హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే రోజు అనమాట ఫ్రెండ్స్. సాటర్డే ఈవినింగ్, మరి ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఏం కాదు, టైం అయితే 4 o'clock అలా అవుతుంది. చూసారు కదా, 4 o'clock అవుతుంది. పిల్లలైతే ఇంకా లేవలేదు, ఇక లేచే టైం అయిందనమాట. ఇక అలా ఆడుకొని తినేసి ఆడుకొని ఇక మెల్లగా పడుకునేసరికి 3 o'clock కూడా అవుతుంది. ఒక్కొక్కసారి 2:30, 3 o'clock అలా. సో అది ఫ్రెండ్స్, ఇక్కడైతే పడుకున్నారు. ఇంకా నేనైతే నాకైతే చెప్పాను కదా చెవు నొప్పి ఉందనేసి, ఇంకా నేనైతే మార్నింగ్ ఏం పనులు చేయలేదు. అంటే వంట చేసాము, తిన్నాను. ఇంకా మా ఆయన అయితే లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళాడు. కానీ తర్వాత ఉంటుంది కదా పని, బాసనలు తోముకోవడం, అవి ఇవి సదరడం, అవన్నీ ఇక్కడెక్కడే పెట్టేశాను అనమాట. ఇక తోమలేదు బాసనలు కూడా. సో సాయంత్రం చేసుకుందాంలే అనేసి ఇక బట్టలు కూడా ఇక వాషింగ్ మిషన్లో వేసాను అనమాట. ఇక లేచి చేసుకుందాంలే మెల్లగా అనేసి. ఇక పిల్లలు చూడండి, మార్నింగ్ నీళ్ళు వచ్చినుండే అనమాట. బకెట్లో పడితే మట్టి అంతా ఎలా పోసారో చూడండి. ఇంకా నీళ్ళు కనిపిస్తే పాపం అన్నట్టు ఇక మట్టి తీసుకొచ్చి అందులో పోయడం, ఏదో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు. బాటిల్లో నీళ్ళు గుంత తవ్వుతారు, అందులో నీళ్ళు పోస్తారు, ఏమేమో చేస్తుంటారు. ఇంకా బకెట్ల నీళ్ళన్నీ పాడైపోయినాయి అనమాట. ఇక అవైతే పైన కొన్ని వాడిన, అంటే అక్కడ నీట్గా కడగడము అది ఇది. బయట అయితే కడగడంకి నీళ్ళు వాడిన అనమాట బకెట్లో, ఇంకా కొన్ని ఉండే. సో అది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే బాసనలు ఇవన్నీ తోముతున్నానండి. ఏంటంటే నేను సాయంత్రం ఎందుకు అలా అంటే, బాగా నాకు చెవు నొప్పి లేచిందని చెప్పాను. చెవు నొప్పి అంటే అది వేరే కదండి. చెవు నొప్పి అంటే చెవు పోట్లు ఇవ్వడం అంటారు కదా, అదైతే తట్టుకోలేము. అది కాదు నాకు వచ్చింది. పైన చిన్న గడ్డలాగా ఫామ్ అయిందని చెప్పాను కదా, అది కొంచెం నొప్పి వస్తుంది, సులుకులు సులుకు వస్తుంది, ఇట్లా గుంజుతుందని చెప్పాను కదా. చిన్నదే కానీ బాగా నొప్పి అవుతుంది. సో మా ఆయన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాడు, వేసుకున్నా అని చెప్పాను కదా. సో 4 daysకి రాశారనమాట డాక్టరు. సో అది వేసుకున్న రోజు తగ్గినట్టే తగ్గింది, కానీ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇట్లా బాగా నొప్పి వస్తుంది అన్నట్టు. ఇక మా ఆయన ఉండి, సరే 4 daysకి రాశారు కదా, కంప్లీట్ కోర్స్ వాడాలి కదా, తర్వాత అనేది మళ్ళీ డాక్టర్స్ అనేది మళ్ళీ తర్వాత ఏం రాయాలా ట్యాబ్లెట్స్ అనేది, మెడిసిన్ అనేది మళ్ళీ చెప్తారు కదా అనేది, ఇంకా అనేసి మా ఆయన చెప్తే సరే అనేసి 4 days వేసుకున్నాను. నిన్న లాస్ట్ అన్నట్టు ఇంకా ట్యాబ్లెట్స్ అయిపోయినాయి. మరి చూడాలా అంటే కొంచెం నొప్పి ఉంది ఇంకా, అంటే నొప్పి కొంచెం తగ్గింది కానీ ఎక్కువనే ఉంది, ఒక 70% ఉందన్నట్టు నొప్పి. మరి చూడాలి ఇక ఎట్లుంటుంది, ఏంటి, ఎక్కువ నొప్పి అవుతుందా తగ్గుతుందా అనేది, దాన్ని బట్టి ఇక హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి నేను అలానే రెస్ట్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఏం చేత కాలేదు నాకు. ఇంకా చేత కాకపోయినా పనులు అయితే తప్పవు కదా, ఇక మెల్లగా చేసుకుందాంలే అన్నట్టు ఇక చేస్తున్నాను. ఇంకా అప్పటికే పిల్లలు లేచారు, సగం బాసన తోమ లేచారు. ఇక వాళ్ళ కోసం అని ఇగో థమ్స్ అప్ తీసుకొచ్చానండి. ఇక మా వాడేమో ఇక అంటే కూల్ తగ్గాలి కదా అనేసి ఒక 1 hour బ్యాకే తీసుకొచ్చి పెట్టానన్నమాట నేను. కొంచెం కూల్ తగ్గితే పిల్లలు తాగుతారు కదా అనేసి. ఎప్పుడైనా అంతే, మరీ కూల్ ఉంటే బాగుండదు కదా, బాగా చల్లగా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెడతారు కదా. సో అనేసి ఇక ఇక్కడైతే వాళ్ళకి థమ్స్ అప్ తీసుకొస్తే, అంటే ఏమైనా కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఫ్రూటీ కానీ మజా కానీ ఇలాంటివి తీసుకొస్తే ఇట్లనే చేస్తారు. బాటిల్ గురించి బాగా గొడవ చేస్తారనమాట. మా వాడేమో కప్పులో పోసుకొని ఇంకా స్పూన్ వేసుకొని తాగుతాడు. మా పాప బాటిల్ అని, ఇద్దరు బాగా గొడవ పడతారనమాట. ఇక వాడేందో ఫస్ట్ టైం అయితే కప్పులో పోసుకొని తాగుతుండు, బాటిల్ వద్దన్నాడు. ఇక మా పాప అయితే ఆ బాటిల్ తీసుకొని ఇంకా అమ్మ పోసుకొని తాగుతుంది అనమాట. ఇక కింద మీద పోసుకొని తాగుతూ ఉంటారు. కరెక్ట్గా కడుపులో పడనియరు పిల్లలు అయితే. ఏదో మస్తు ఆశ ఉంటుంది మళ్ళీ కూల్ డ్రింక్స్ అంటే పిల్లలకి, మా పిల్లలకైతే. కానీ మళ్ళీ తీసుకొస్తే ఇక దాన్ని స్పూన్తో తాగడము, కింద మీద పార పోసుకోవడం, మొలక పోసుకోవడం, ఇలానే అయిపోతుంది అనమాట. సో ఇక వాళ్ళైతే ఇక వాళ్ళు ఆడుకుంటారు. ఇక సాయంత్రం అటు ఇటు ఆడుకుంటుంటే ఇంక నేనైతే బట్టలు అయితే పిండి జాడిచ్చి అయితే గోడ మీద వేసాను అనమాట. ఇక వాళ్ళు బయట ఆడుకుంటారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళని చూసుకుంటా నేనైతే ఇక్కడ ఇక బట్టలు అయితే డ్రై చేస్తున్నాను. కానీ బట్టలు డ్రై కాలేదు, అది డ్రైయర్ ఉంటుంది కదా, అది ఎందుకో పని చేయలేదండి. అది అప్పుడప్పుడు అలానే అవుతుంటుంది అనమాట. నాకు అప్పుడప్పుడు అది అలా సర్ప్రైజ్ ఇస్తుంటుంది. సో ఇక ఎన్నిసార్లు తిప్పినో మరి ఏమైంది ఏం కథనో. అది వర్షానికి బయట పెడుతున్నాం కదా మేము, వాషింగ్ మిషన్ నానుతుందనమాట. మాకేమో ఇంట్లో ప్లేస్ లేదు పెట్టడానికి. సో అది ఎండకెండి వానకు నాని, అంటే వర్షం ఒక వారం రోజులు పడ్డాయి కదా అప్పుడప్పుడు వర్షాలు పడి, అది ఏమైందో ఏమో మరి పని చేయట్లేదు మధ్యలో. ఈ తిరగడం ఉంటుంది కదా వాష్ మిషన్, వాష్ చేయడందేమో మంచిగానే తిరుగుతుంది, కానీ ఈ డ్రైయరే అప్పుడప్పుడు పని చేయట్లేదు. మళ్ళీ అదంతలో అదే పని చేస్తుంది అన్నట్టు. ఇక బట్టలు ఏమీ ఆరలేదు, డ్రై కాలేదండి అనేసి ఇక పిండి మళ్ళీ ఆరేస్తున్న దండం మీద. సో అదనమాట. ఇక బాగా అయితే ఉడకబోస్తుందండి, ఇంకా ఉబ్బరిస్తుంది. ఇంకా మేమైతే స్నానాలు చేయలేదు. ఇక పిల్లలకైతే సాయంత్రమే చేపిద్దామనేసి ఇంకా నేను ఇంకా సాయంత్రం చేపిసి ఎట్లాగో ఆడుకొని బట్టలన్నీ మాపుకుంటారు కదా,
సాయంత్రం చేస్తేనే బెటర్లే అన్నట్టు ఇక అనుకొని ఇంకా బట్టలైతే ఫస్ట్ జాడిద్దాంలే అన్నట్టు ఇక ఇక్కడ అదే బట్టలైతే వాష్ చేద్దాంలే అన్నట్టు ఫస్ట్ అయితే ఇక బట్టలైతే ఇక ఇక్కడ ఆరేస్తున్నానండి. ఇంకా వాళ్ళకి ఆరేయగానే పిల్లలకైతే స్నానాలు చేపియాలా, నేను కూడా చేసుకోవాలన్నట్టు. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలకి నేను కూల్ డ్రింక్స్ ఏం తీసుకురానండి, ఎప్పుడు తీసుకురాను, మీరు చూస్తే ఉంటారు కదా వ్లాగ్లో. ఏంటంటే నేను ఎక్కువ కూల్ డ్రింక్స్ పిల్లలకు మంచిది కాదని ఏం తీసుకురాను, ఎంత ఎండలు కొట్టినా సరే. ఎప్పుడన్నా ఒకసారి తప్పితే అది కూడా థమ్స్ అప్ నేనన్నా తాగుతా, కానీ పిల్లలకైతే అస్సలు పోయానండి, మంచిది కాదు కదా హెల్త్కి. కూల్ డ్రింక్స్ అసలు మంచిగా రావట్లేదు అని అంటారు కదా చాలామంది. ఇక ఫ్రూట్స్ అనేది తెచ్చుకొని అప్పుడప్పుడు పిల్లలకు కట్ చేసి ఇస్తా కదా, ఫ్రూట్స్ ఇస్తాను. కానీ ఇంకా ఈ కూల్ డ్రింక్స్ అయితే అస్సలు అలవాటు చేయను. కాకపోతే ఏంటంటే బాగా ఎండలు విపరీతం ఎక్కువ అయిపోయి ఉబ్బరిస్తుంది, అసలు దాహంగా ఉంటుంది కదా. పిల్లలు కూడా ఇట్లా మన సాలిడ్ ఫుడ్ లాంటిది ఇప్పుడు స్నాక్స్ లాంటివి ఏం తినలేకపోతున్నారు వాళ్ళు ఇష్టంగా. ఏదో ఆకలి అవుతుంది తప్పితే తింటున్నారు, కానీ ఇంకా ఎక్కువ లిక్విడ్సే మనకే పెద్దవాళ్ళకే జ్యూసులు లాంటివే తాగాలనిపిస్తుంటుంది ఎండలకి. ఇక పిల్లలకి పాపం ఎట్లుంటుంది అనేసి ఇంకా ఫ్రూట్స్ అయితే మా ఆయన మధ్యలో మ్యాంగోస్ తీసుకొచ్చిండు, మొన్న చెప్పినా కదా యాపిల్స్ తీసుకొచ్చిండని. అవైతే అయిపోయినాయి, వారం అయిపోయింది తీసుకొచ్చి. ఇంకా సరేలే పాపం దాహం అవుతుందేమో పిల్లలకు అన్నట్టు నాకు అట్లా అనిపించి నేను థమ్స్ అప్ తీసుకొచ్చి పెట్టానన్నమాట, చిన్నది 20 రూపీస్ది. అది కొంచెం కొంచెం పిల్లలకు సరిపోదు, ఇంకా అందులో నేను కూడా కొంచెం తాగాను లైట్గా, వాళ్ళకి ఎక్కువ ఉంచుతాను అనమాట. ఇక అలా కూల్ తగ్గినాక పోయొచ్చు అన్నట్టు పోసిన, ఇంకా వాళ్ళైతే పోసుకొని తాగేశారనమాట. సో కాకపోతే ఎప్పుడన్నా మజా కానీ ఇట్లా ఫ్రూటీ కానీ తీసుకొస్తా, కానీ అది కూడా సమ్మర్ టైంలో ఇట్లా ఎండాకాలంలో కానీ ఇంకా ఈ థమ్స్ అప్ అయితే ఎక్కువ అలవాటు చేయను పిల్లలకి, అంత హెల్త్కి మంచిది కాదనేసి. ఇక సో ఇక ఇక్కడ అదన్నట్టు విషయం అయితే. ఇంకా తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి ఇక రెడీ చేశానండి, ఇక ఆడుకుంటారు వాళ్ళు అయితే. ఇక నేనైతే ఇక్కడ పొద్దున్న సాటర్డే రోజు పొద్దున్న దొండకాయ కూర చేశానమాట. ఇక ఇంకా కొన్ని తీసాను మార్నింగే, పిల్లలకు మామూలుగా పచ్చడి చేద్దాము అనేసి. ఇక మేము కూడా తింటాం అనుకోండి. ఇక మా ఆయన అయితే పొద్దున్న దొండకాయ కూర, నాకు కూడా తినబుద్దిగా దొండకాయ కూర ఎందుకో. టైం చూస్తారు కదా, 6:15 అవుతుంది. ఇక అప్పటికే మా ఆయన వచ్చేసాడు అనమాట సడన్గా, అంటే తొందరగా వచ్చేసిండు అనమాట. మామూలుగా అయితే మా ఆయన వచ్చేసరికి 9 అవుతుంది, 9:15 అవుతుంది అనమాట నైట్. సో ఇక సడన్గా వచ్చేసిండు అనమాట ఇక ఆఫీస్ నుంచి. ఇక సరే ఇక అనేసి ఇక మా ఆయన ఇక్కడ ఉండి కొంచెం షర్బత్ చేసి ఇమ్మన్నాడు అనమాట. అదే మ్యాంగో మన లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని షర్బత్ అంటాం కదా, ఇట్లా మామూలుగా వాటర్ పోసి చక్కెర వేసి నిమ్మకాయ రసం పిండి చేస్తాం కదా, అదైతే కలిపి ఇమ్మన్నాడు అనమాట. సరే అనేసి 2 నిమ్మకాయలు కట్ చేసి ఇక పిల్లలకి మాకన్నట్టు కొంచెం ఫ్రిడ్జ్లో మా ఆయన బాటిల్స్ పెట్టుకుంటాడు కదా, ఆ బాటిల్స్ చల్ల వాటర్తో చేసి ఇమ్మన్నాడు అనమాట. సరే అనేది ఇక్కడ చేసిస్తున్నాను. అదే 6:45కి అదే టైంలో వచ్చేసాడు. ఇంకా నేను అప్పటికి స్నానం చేసుకొని వచ్చాను. ఇంకా దొండకాయలు ఫ్రై చేశాను అనమాట, అదే దొండకాయ పచ్చడి చేద్దామనేసి. అవి కొంచెం చల్లారబెట్టే స్నానానికి వెళ్ళాను అనమాట. వచ్చేసరికి చల్లారుతాయి కదా అనేసి ఇంక ఇక్కడైతే మా ఆయనకి ఇస్తున్నానండి. ఇంకా పిల్లలకు కూడా ఇచ్చాను, తాగిరు, నేను కూడా కొంచెం తాగేసాను. ఇంకా తర్వాత అయితే ఇక పచ్చడి పట్టాలి పిల్లలకి మాకన్నట్టు. ఇంకా ఆల్రెడీ పొద్దున్నదైతే దొండకాయ కూర కొంచెం అంత ఉంది, అది వేసుకొని పెరుగు వేసుకొని ఇంకా ఈ పచ్చడి వేసుకొని అయితే తింటాం అన్నట్టు. సో అది ఫ్రెండ్స్, ఇక పిల్లలు అయితే దొండకాయ కూర తినరు కదా, వాళ్ళ కోసం అనేసి పచ్చడి చేశాను, కొంచెం చప్పగానే చేశాను అనమాట. మామూలుగానే పచ్చిమిరపకాయలు ఇవ్వన్నట్టు, మామూలుగా కొంచెం లైట్గా కారం వేసాను అన్నట్టు. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు రావట్లేదు, చెవు నొప్పి వస్తుంది అన్నట్టు, అది ఇట్లా బ్లాక్ అయిపోతుంది, నా చెవు వినబడట్లేదు అన్నట్టు. అంటే నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది, అందుకని కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను. అది ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే పచ్చడి అయితే పడుతున్నాను. ఇక ఇంతకుముందుకు చూపించాను కదా నేను దొండకాయ పచ్చడి, అంటే నా స్టైల్లో నేను ఏ విధంగా చేశాను అనేది చూపించాను కదా. ఇంక అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కదండి. మామూలుగా అయితే నేను ఇంతకుముందుకు ఆనియన్స్ మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేసాను కదా, కానీ ఇప్పుడు అట్లా కాదు, మామూలుగా ఆయిల్లో వేగనిచ్చాను అనమాట. కొంచెం మగ్గాక, ఆనియన్స్ మగ్గాక తర్వాత దొండకాయలు వేసాను, కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసాను అనమాట. ఇక అవన్నీ వేగాక ఇక అందులోనే కొంచెం ఉప్పు, మళ్ళీ పసుపు వేసాను అనుకుంటా, పసుపు వేయాలి, వేసాని మిక్సీ పట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇక అట్లా చేశాను అనమాట కొంచెము వెరైటీగా. తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసాను మిక్సీ పట్టేటప్పుడు, చూసారు కదా పచ్చిమిరపకాయలు లేవు అన్నట్టు, అందుకని ఇక కొంచెం కారం వేసాను. ఇక పిల్లల కోసం చప్పగా వేసాను ఫ్రెండ్స్. సో అదన్నట్టు ఇక ఈ విధంగా అయింది ఇక అందులో కొంచెం వెల్లుల్లికాయలు, తాలింపులో కొంచెం ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోవచ్చు. ఇక అవి ఏం లేవు నా దగ్గర అనేసి ఉన్న వాటితో చేశాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.